హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ పెన్షనర్లకు మరియు సీనియర్ సిటిజన్లకు 2 భారీ శుభవార్తలండి. సో, దానికి సంబంధించిన అప్డేటే మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోనైతే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే ఈ వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి శుభవార్త. ఏంటంటే పెన్షన్‌లు పంపిణీలో ఆలస్యం అవుతున్న ఉద్యోగులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పరిష్కరించేందుకు కేంద్రం కీలక ఆదేశాలు జారీ చేసిందండి. ఇక మీదట అటువంటి ఇబ్బంది ఎవరు పడకూడదనే ఉద్దేశ్యంతో ఇకపై పదవీ విరమణ చేసే నాటినే సో, పదవీ విరమణ చేసే రోజునే ఖచ్చితంగా పెన్షన్ అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులనైతే ఆదేశించడం జరిగిందనమాట. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ టాక్సెస్ కస్టమ్స్ విభాగం ఈ మేరకు ఆఫీస్ మెమోరాండం జారీ చేసింది. ఇంకా సీఎస్ఎస్ రూల్స్ 2021లో పేర్కొన్నటువంటి నిర్ణీత కాలంలో పెన్షన్ మంజూరు ప్రక్రియ పూర్తి చేయాలనైతే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. సో, ఫ్రెండ్స్, ఇప్పటి నుంచి ఎవరైతే పదవీ విరమణ పొందుతారో ఆ రోజే గతంలో లాగా అదే రోజే వారికి సంబంధించినటువంటి ఏవైతే బెనిఫిట్స్ ఉంటాయో వాటన్నిటిని కూడా ఆలస్యం చేయకుండా అదే రోజే ఇవ్వాలని చెప్పేసి ఖచ్చితంగా అందేలాగైతే చూడాలని చర్యలు తీసుకోవాలని చెప్పేసి అధికారులను ఆదేశించిందని కేంద్ర ప్రభుత్వం. మరొక గుడ్ న్యూస్ ఏంటంటే సో కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం ఒకటి తీసుకుంది. 70 సంవత్సరాలు పైబడిన వారికి ఆయుష్మాన్ భారత్ పథకాన్ని అమలు చేయాలని అయితే నిర్ణయించింది. సో, ఈ ఆయుష్మాన్ భారత్ పథకం అనేది మనకు హెల్త్ స్కీమ్ లాంటిదనమాట. సో, హెల్త్ స్కీమ్ అంటే పెన్షనర్లకు అదే వయోవృద్ధులకు. సో, ఈ స్కీమ్ ద్వారా 5 లక్షల వరకు ఉచిత చికిత్సను అయితే అందించనుంది అనమాట. సో, దీనికి సంబంధించి దేశంలోని 4.5 క్రోర్స్ అంటే 4,50,00,000 కుటుంబాలకు చెందినటువంటి 6 కోట్ల మంది సీనియర్ సిటిజన్లకు లబ్ధి చేకూరనుంది. సో, ఇక పీఎం గ్రామ సడక్ యోజన, పీఎం ఎలక్ట్రిక్ డ్రైవ్ పథకాలకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. సో, ఏదైతే ఆయుష్మాన్ భారత్ పథకం ఉందో ఇందులో మనకు 5 లక్షల వరకు 5 లక్షల వరకు ఉచిత చికిత్స అందిస్తున్నారండి. సో, టోటల్‌గా చూసుకున్నట్లయితే 4.5 క్రోర్స్ ఫ్యామిలీలలో ఉన్నటువంటి 6 కోట్ల మందికి ఈ సీనియర్ సిటిజన్లకు ఈ ప్రయోజనం అయితే లబ్ధి చేకూరనుంది. ఇది గుడ్ న్యూస్ అనేది చెప్పవచ్చండి. సో, ఒక 5 లాక్స్ వరకు ఉచిత ఇన్సూరెన్స్ లాగా ఉచిత కవరేజ్ బీమా అయితే ఇది తోడ్పడుతుంది. సో, ఇది ఫ్రెండ్స్ పెన్షన్‌లకు సంబంధించిన 2 తాజా వార్తలు. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.